వరకు హెల్ప్ అవుతుంది. ముఖేష్ గారు చెప్పండి. అంటే నార్మల్గా హత్య కేసులు చేసిన వాళ్ళకు ఏదైతే అంటే 18 ఇయర్స్ 21 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఇక్కడ వీళ్ళకి కూడా అలాంటి శిక్షలే పడతాయా, లేదంటే చిన్నపిల్లలు కాబట్టి జువెనల్ హోమ్కి పంపించారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఏమైనా శిక్ష తగ్గే అవకాశం? రవిచంద్ర గారు, మనకు వాళ్ళ ఏజ్ అనేది ఎగ్జాక్ట్లీ తెలియదు. అకార్డింగ్ టు దేర్ బోనఫైడ్ టీసీ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ టెక్నికల్ అంశాల ఏమైతుంది, మైనర్స్ అయినప్పుడు అది 16 to 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఈనియస్ క్రైమ్ కాబట్టి రెగ్యులర్ ట్రయల్ ఎట్లా చేస్తారో అట్లే చేస్తారు. లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా 16 బిలో ఉన్నది అనుకోండి, వాళ్ళకు 3 years పనిష్మెంట్ ఉంటుంది. లేదు రెగ్యులర్ ట్రయలే జరిగింది అనుకోండి, వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి నేరాలని క్షమించవద్దు. కానీ ఎట్ ద సేమ్ టైం ఏంది అని అంటే టీచర్ స్టూడెంట్ రిలేషన్స్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్, ఈ వీటిని కొంచెం క్రూషియల్గా ఇంతకుముందు సైకాలజిస్ట్ గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడంలో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అని అంటే పిల్లలు టీచర్స్తో ఎక్కువ గడుపుతారు. వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క ఇంపాక్టే పిల్లల మీద ప్రభావితం చేస్తూ ఉన్నది. కానీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను కొంచెం పట్టించుకోకుండా ఉంటారు. టీచర్స్ ఎఫెక్టివ్గా చెప్పగలగాలి ప్రతి విషయాన్ని. వీళ్ళని ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్గా తీర్చిదిద్దడం కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్ను తయారు చేయడంలో టీచర్స్ పాత్ర కీలక. వాళ్ళ కరిక్యులం వీటి మీద కాకుండా సామాజిక అంశాల మీద కూడా ఎక్కువగా చెప్తూ క్లాసులో 40 నుంచి 60 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వాళ్ళని సరిగ్గా స్టడీ చేసుకొని వాళ్లకు తగ్గట్టుగా చెప్పగలిగినప్పుడు సమాజంలో ఇలాంటి క్రైమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోరోవర్ టీచర్సు అనేది ఒక రెస్పాన్సిబుల్ ఉన్నటువంటి వృత్తి. వాళ్ళు కేవలం జీతం కోసమే అక్కడికి పోతున్నాం అనేలా కాకుండా వీళ్ళ జీవితాన్ని, వీళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి పోతున్నాం అనే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా పోయినప్పుడు ఆ సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం టీచర్స్ చేతిలో ఉంటుంది. మన సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు అంటారు కదా, ఈ దేశాన్ని సరైనటువంటి పదంలో నడిపించగలిసినటువంటి వృత్తి ఏది అని అంటే ఉపాధ్యాయ వృత్తి అని. అంటే మనం అట్లని బర్డెన్ మొత్తం టీచర్స్ మీద రుద్దలేము. కానీ పేరెంట్స్ కూడా ఏంది అని అంటే కావలసిన అల్లా ప్రతిదీ కొనిస్తాము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాము, ఇవన్నీ బంద్ చేయాలి. బంద్ చేసి ఇంతకుముందు పెద్దలు జయరాం గారు అన్నట్టు ఎక్కువగా మీకు పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు, పెద్ద పెద్ద టీవీలు, వీటికంటే ఎక్కువ మీ యొక్క ఇంటిని ఒక లైబ్రరీగా తయారు చేసి కొంచెం పుస్తక పఠనం వైపు కూడా పిల్లల్ని మళ్లించే తరహాలో తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు ఎక్కువగా స్క్రీన్లకు అతుక్కపోవడు, ఫోన్లకు అతుక్కపోవడు, ఓటీటీలకు అతుక్కపోవడు కంటే పిల్లలు ఏంది అని అంటే మిమ్మల్ని అనుకరిస్తారు. మీరు తల్లిదండ్రులు ఏదైతే చేస్తే పిల్లలు అదే చేస్తారు. మనం ఏదో మోటుగా పల్లెటూళ్ళలో చెప్పినట్టు ముందల నాగలు ఎట్లా పోతే వెనక నాగలు అట్లే పోతుంది. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర సమాజం పాత్ర కంటే ఎక్కువ టీచర్స్ పాత్ర చాలా గొప్పది. మనం ఎక్కడో ఒక చిన్న క్రైమ్ జరిగింది అని చెప్పి మొత్తం ఈ తరాన్ని అంతా అవమానించాల్సినటువంటి అవసరం లేదు, అనుమానించాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న జెన్జీ రూపంలో, జెన్ ఆల్ఫా రూపంలో వస్తున్నటువంటి ఉద్యమాలు, పిల్లల్లో పెరుగుతున్నటువంటి సామాజిక బాధ్యత, వీటన్నింటిని చూస్తే దేశం ఒక ఆప్టమిస్టిక్గా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకు సామాజిక విద్య, రాజకీయ విద్య, ఆర్థిక విద్య వీటిని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉన్నది. మోరోవర్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలని ఒక టీచర్సే కాకుండా వాళ్ళకు ఒక లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు MSW మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్, BEd కౌన్సిలింగ్ చేసినటువంటి వాళ్ళని ఒక్కొక్క స్కూల్లో పెట్టుకొని వాళ్ళకి ఏంది అని అంటే
వీళ్ళ యొక్క కౌన్సిలింగ్ ని కూడా ఎట్లా ఇవ్వాలి, సైకాలజిస్టులు అప్పుడప్పుడు విజిట్ చేయాలి స్కూల్స్ కి. ఎట్ ద సేమ్ టైం ప్రతి జిల్లా కేంద్రంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ సైకాలజిస్టులు ఉన్నారు, అడ్వకేట్లను అపాయింట్ చేసుకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళనంతా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అసలు లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుంది, మీరు ఏదైనా తప్పు చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, సమాజంలో మీరు చేసినటువంటి తప్పుల వల్ల తల్లిదండ్రులు ఏ విధంగా తలదించుకోలేకుండా తయారవుతారు, ఈ ఈ ఈ ఎన్లైట్మెంట్ అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచే తయారు చేయగలగాలి. అందుకే మనం అంటాం కదా, పిల్లలు అనేవాళ్ళు మట్టి లాంటి వాళ్ళు, మనం ఎలా మలిచితే అలా మలుస్తారు. ఈ ఈ బాధ్యత అనేది ప్రభుత్వం పైన ఉన్నది. ప్రభుత్వం సరైనటువంటి వాళ్ళకి అవకాశాలు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. నేను చెప్పినట్టు ఓ పక్క సైకాలజిస్టులు, ఓ పక్క సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ఎప్పటికప్పుడు స్కూల్ని సందర్శిస్తూ సందర్భం దొరికినటువంటి ప్రతి దగ్గర వీళ్ళకు లీగల్గా, సోషల్గా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అని చెప్పి ఎన్లైట్ చేస్తూ, మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, మీరు మార్కులు కాదు, మార్కులు మాత్రమే మీ యొక్క కండక్ట్ ని సూచించవు. మార్కులు కేవలం రెజ్యూమోలో చూపించుకోవడానికి, మీరు ఒక ఉద్యోగం కొట్టడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత, మీరు పెళ్ళైన తర్వాత మీరు పిల్లల పెంపకంలో కావచ్చు, సమాజంలో నడవడిక కావాలంటే మీకు సామాజిక విద్య అవసరం. ఇంకా ఒక క్షీణదశ ఏం చూస్తా ఉన్నామనంటే, ఇంతకు ముందు బీకామ్ లాంటి సోషల్ స్టడీస్ ఎక్కువ ఉంటుండే, ఆ సోషల్ స్టడీస్ ప్రభావం తగ్గి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇది చదివిన వాళ్ళే, డాక్టర్లు అయిన వాళ్ళే, ఇంజనీర్లు అయిన వాళ్ళు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ సిటిజన్గా మనము చూపించే కోణం మారాలి. ఇవన్నీ ఒక్కొక్క దానికి చైన్ సిస్టమ్ ఉన్నాయండి. వీటన్నిటిని నిర్వచించాల్సినటువంటి బాధ్యత, ఒక సరైనటువంటి సిస్టమ్ ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, పౌరుల పైన ఉందండి రవిచంద్ర గారు. ఎస్, అంటే మీరు ఇందాక మాట్లాడుతూ 3 సంవత్సరాలు పడే అవకాశాలు ఉంటాయి, తక్కువ 16 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు అలాంటివి అని అన్నారు. అయితే ఈ ఈ చట్టాన్ని ఏమైనా మార్చాలా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇలా 3 సంవత్సరాలు పడితే ఏముందిలే, జైలుకి వెళ్ళి 3 సంవత్సరాలే కదా అనే మెంటాలిటీ రావచ్చు. రవిచంద్ర గారు తప్పండి. ఇప్పుడు ఒక చట్టంలో, ఒక సెక్షన్ లో ఏదైతే మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుందో, దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జడ్జి డిస్క్రిషన్. ఆ నేర తీవ్రతను బట్టి, నేరారోపణను బట్టి, ఆ జరిగినటువంటి ట్రయల్ విధానాన్ని బట్టి జడ్జిలు వాళ్ళ డిస్క్రిషన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు చట్టాన్ని మార్చడం కంటే ఉన్నటువంటి చట్టాలని ఎట్లా ఎఫెక్టివ్గా వాడాలి అనేది ఒక అంశము, ఎట్లా ఎఫెక్టివ్గా పబ్లిక్లో ఎన్లైట్ చేయాలి అనేది మోర్ ఇష్యూ. అందుకే నేను అంటున్నా, దీనికి న్యాయ చికిత్స కంటే సామాజిక చికిత్స అవసరము. ఈ రోజు చేసినటువంటి ఆ పిల్లలకు సరే, ట్రయల్లో భాగంగా, ఈ ప్రాసిక్యూషన్లో భాగంగా ఏదైతే శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది, మీరు ఒక్కరిని శిక్షించారు సరే, వాని జీవితకాలం జైల్లో పెట్టారే అనుకుందాం, నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్, నెక్స్ట్ ఇలాంటి నేరం జరగకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి అనే దాని మీద ఎక్కువ ఆలోచన చేయాలి రవిచంద్ర గారు. కానీ ఇదే నేరము, దీన్ని అందుకే అంటున్నాను నేను, నేరస్తుని కాదు శిక్షించాల్సింది, నేరాన్ని శిక్షించగలగాలి. దానికి ఉన్నటువంటి మనం ఉపరితల అంశాలను మాత్రమే అది తీసుకోవద్దు, పరిగణలోకి తీసుకోవద్దు. దాని యొక్క సారాంశము, దాని యొక్క భావము ఎక్కడి నుంచి జరిగింది, వాటి మూలాలు ఏంటి, ఆ మూలాలను సరిచేసే భాగంలో మాత్రమే సొసైటీ ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి, మీలాంటి మీడియా పెద్దలు ఆలోచించాలండి రవిచంద్ర గారు. ఎస్, జయరామ్ గారు, అంటే ఇక్కడ ఏదైతే ఈ అబ్బాయి నిందితుడు ఉన్నాడో, ఆ అబ్బాయి ఇంతకుముందు అదే స్కూల్కి సంబంధించి హాస్టల్లో ఉండేవాడు. అయితే తర్వాత అబ్బాయిని అక్కడ ప్రవర్తన బాగాలేదు హాస్టల్లో అని చెప్పి అతన్ని డే స్కాలర్గా పంపించేశారు. అయితే ఇక్కడ అప్పుడే దీన్ని పూర్తిగా కట్టడి చేస్తుంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదేమో కదా. అప్పుడే టీచర్లు కానీ అటు పేరెంట్స్ కానీ దీన్ని ఎందుకు పంపించారు హాస్టల్ నుంచి అనేది ఎంక్వైరీ చేస్తుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేది కాకపోయి ఉండొచ్చు కదా. అది ఏ పేరెంట్ కానీ ఏ టీచర్ కానీ దాన్ని ప్రెడిక్ట్ చేయలేదు. నేను ఇంత ముందు మీకు కంటిన్యూషన్ లో ఒక విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే ఒకప్పటి ఆ విధానం కానీ ఇప్పుడు